రాయచోటి అర్బన్ సిఐ బి వెంకట చలపతి మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే తల్లిదండ్రులు సంతోషపడతారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదవకపోతే ఎంత బాగా చదివినా ఫలితం ఉండదని గుర్తు చేశారు. భాస్కర్ సామెతను ఉదహరిస్తూ మంచు కూర అయినా ఉప్పు లేకపోతే పనికిరాదని, చదువులో కూడా క్రమశిక్షణ లేకపోతే పనికిరాదన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుని విద్యార్థులు బాగా చదవాలని, మనసులో ఎల్లప్పుడూ క్రమశిక్షణ ఉండాలని సూచించారు. సమాజం జనులు అందరూ కూడా పొగిడితే, మన పిల్లలను పొగిడితే మన తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. మా వాడు చాలా పెద్ద పొజిషన్ పోయాడు, ఉద్యోగస్తుడయ్యాడు అని చెప్పేసి సంతోషపడతారు. కాబట్టి అందరూ కూడా బాగా చదువుకొని పెద్ద స్థాయికి పోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనిషిలో ఎల్లప్పుడూ ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే ఎలాగుంటుందంటే, చదవది ఎంత కలిగినా రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరర్థకంబు. గుణసమ్మితులు ఎవరు మెచ్చరచ్చటం. బదనగా మంచి కూర చేసినందు మేము పెదరు ఉప్పు లేక రుచిపుట్టనయ్యా భాస్కరా అని భాస్కర శతకంలో ఉంది. అంటే మంచి కూర చేసినా కూడా దాంట్లో కొద్దిగా ఉప్పు లేకపోతే కూర రుచి బాగుండదు. అదేవిధంగా మనం ఎంత చదువులు చదివినా కూడా మనలో క్రమశిక్షణ కానీ లేకపోతే ఆ చదువు వేస్ట్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తుపెట్టుకోవాలి, క్రమశిక్షణతో ఉండాలి. అదేవిధంగా పెద్దల యొక్క మోటివేషన్స్, పెద్దల యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వీరి జీవితంలో అందరూ కూడా వెతకాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.